కందుకూరు వాస్తవ్యులు చిత్తారు వెంకటేశ్వర్లు గారు. బాలబాలికలు విద్యపై ఆసక్తి తగ్గింది, సెల్లుపై ఆసక్తి పెరిగింది. సెల్ ఫోన్ బుక్ పట్టుకోమంటే బుక్కును పడేసి సెల్లు పట్టుకుంటున్నారు. ఆ విద్యపై ఆసక్తి పెరగాలంటే ఆసక్తి మీద వర్ణన చేయాలని కోరుతున్నాను. దేని మీద ఆసక్తి? విద్యపై ఆసక్తి. బాలబాలికలు విద్యపై ఆసక్తి పెరగాలి, ఆసక్తి పెరగాలి అనే సందేశం, ఆసక్తి మీద వర్ణన చేయమంటున్నారు. నమస్కారం. విద్యపై ఆసక్తి పెరగాలి అనేటువంటి సందేశాన్ని ఇస్తూ ఒక పద్యం చెప్పాలి. అవధాని గారు కూడా టీచర్ కాబట్టి పిల్లలకి ఐక్యూ బాగా పెరిగింది గురుగారు. ఇందాక మీరు చెప్పినట్టు 12 ఏళ్ల పిల్లలు కూడా అవధానంలోకి వస్తున్నారు. ఆ మధ్య నేను ఒక స్కూల్కి వెళ్ళాను, ఏదో చిన్న ఉపన్యాసం చెప్పమంటే. అరే మీలో అందరిలో దేశభక్తులు ఎవర్రా అని అడిగాను. ఒకడు లేచాడు, గురువుగారు నేను ఇంతవరకు ఫారెన్ దుస్తులు ధరించలేదండి, నేను దేశభక్తుడిని అన్నాడు. ఇంకొకడిని అడిగాడు, మీరెవర్రా దేశభక్తులు అన్నారు. నేను ఇంతవరకు ఇంగ్లీష్ సినిమా చూడలేదండి, నేను దేశభక్తుడిని అన్నాడు. అసలు ఇంకొకడు లేచాడు, అసలు నిజమైన దేశభక్తుడు నేనండి, ఇంతవరకు ఇంగ్లీష్ పరీక్ష పాస్ కాలేదన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు టీచర్గా మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఇంగ్లీషు పరీక్ష పాస్ అవ్వకపోతే ఇంకా ఏ పరీక్ష పాస్ అవ్వలేని స్థితిలో ప్రస్తుతం విద్యా విధానం ఉంది. ఎందుకంటే అంతా ఇంగ్లీష్ మాధ్యమంలోకి వచ్చేసింది కాబట్టి. తెలుగు మాధ్యమాన్ని నెమ్మదిగా తప్పించి పూర్తి ఆంగ్ల మాధ్యమంలో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఆంగ్ల పరీక్షలో ఉత్తీర్ణత కావడం మ్యాండేటరీ. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సౌకర్యం బాగా పెరిగింది, కానీ బాగా ఇంట్లో నీకు సెల్ ఫోన్ లేదు, ఇంక జీవితాన్ని ఊహించుకోలేని విధంగా సౌకర్యం చాలా బాగా పెరిగిపోయింది. కానీ మానవ శక్తులు మాత్రం తగ్గిపోతున్నాయి దానివల్ల. ఎందుకంటే మనం చేయాల్సిన పనులన్నీ అదే చేస్తుంది, దాంతో మానవ శక్తులు కిందకి వెళ్ళిపోతున్నాయి, సౌకర్యం మాత్రం బాగా పెరిగి. సెల్లు ఫోనులన్న జల్లెడ భంగిరా మంచి పారవైచి మదిని మురియు. బాగుంది, మంచి పారవైచి మదిని మురియు. జల్లెడ లాంటిదిరా. జల్లెడ ఏం చేస్తుందంటే నువ్వు ఆ మంచం కింద తోసేస్తుంది, దాని దగ్గర మురికేట పెట్టుకుంటుంది పరికరం ఏదో. అందుకని జల్లెడ లాంటిది సెల్ ఫోను, మంచిని పారపోసేసి చెడుని దాచుకుంటోంది. కానీ సెల్ ఫోను అన్న జల్లెడ భంగిర, సెల్ ఫోన్ అటన్నానా సెల్లు ఫోనులన్న జల్లెడ భంగిర మంచి పారవేచి మదిని మురియు. బాగుంది, మంచి ఊహది. చేటకి జల్లెడికి ఉన్నటువంటి తేడా, చేట చెరిగేటప్పుడు ఏం చేస్తుందంటే అక్కర్లేని పొల్లును బయటికి తోసేస్తుంది, మంచిని తనలోకి లాక్కుంటుంది. కానీ జల్లెడ ఏం చేస్తుంది అంటే కావలసిన దాన్ని కిందకి నెట్టేస్తుంది, అక్కర్లేని దాన్ని తనలో ఉంచుకుంటుంది. కాబట్టి మంచి తేడా అది. ఇలాంటి రహస్యాలు మహిళలే చెప్పగలరు, మనకేం తెలుస్తాయండి. సెల్లు ఫోనులన్న జల్లెడ భంగిరా మంచి పారవైచి మదిని మురియు. పుస్తకముల పట్టి పొందుమ జ్ఞానమున్ కదా. జల్లెడ చెప్పేశాం కదా, నిన్న జల్లెడ అనుకున్నాం, తర్వాత ఇంకొకటి చాట్ అనుకున్నాం కదా. జల్లెడ మంచిని మంచిని బయటికి పంపించేసి అక్కర్లేని దాన్ని దాని దగ్గర ఉంచుకుంటుంది. చేట పొల్లుని బయటికి పంపించి మంచిని తనలో ఉంచుకుంటుంది. కాబట్టి ఈ సెల్ ఫోన్లను జల్లెడతో పోల్చేశాం కాబట్టి పుస్తకముల పట్టి పొందుమ జ్ఞానమున్ చేట పగిది హితము చేదుకొనుమా. చేట పగిది హితము చేదుకొనుమా. ఇప్పటికీ నాకు అర్థమైందండి. అదేదో సినిమాలో ఆలి 100 సార్లు చేట 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 అంటే ఏంటో అనుకున్నా, ఇదనమాట అసలు సంగతి. ఇంత చేట అంటాడు, అది చేటలో రాసి చేట పగిది హితము చేదుకొనుమా. పుస్తకాలను పట్టుకుని హితాన్ని దగ్గరికి తీసుకోండి అని. బాగుంది, చాలా హాయిగా ఉంది. చక్కగా వర్ణనాంశాన్ని ఇచ్చినటువంటి వారు చిత్తారు వెంకటేశ్వరులు గారు. పుస్తక పఠనం మీద విద్యార్థులకు ఆసక్తి కలగాలి అని అడిగారు. సెల్లు ఫోనులన్న జల్లెడ భంగిరా మంచి పారవైచి మదిని మురియు. పుస్తకముల పట్టి పొందుమ జ్ఞానమున్ చేట పగిది హితము చేదుకొను. చాలా అందమైన కవిత్వం అండి ఈ పద్యం మాత్రం.